నెల్లూరు జిల్లాలో నర్సాపురం పార్లమెంటు నూతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి అబ్జర్వర్ గా బొమ్మిడి నారాయణ నాయక్ హాజరై పలు కీలక అంశాలపై మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసి తనను అబ్జర్వర్ గా నియమించారని ఆయన తెలిపారు. దాదాపు 20 మంది కమిటీ సభ్యులతో సమావేశమైతే నిర్వహించినట్లు చెప్పారు. ఈ కమిటీ సమావేశాలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు ప్రతి నియోజకవర్గ స్థాయిలోనైతే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రతి కార్యకర్తకు భరోసా ఇవ్వడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో పలువురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర భిన్నంగా ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంలో ఆయన కీలక పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఆయన వెంటే ఉంటూ కార్యకర్తలందరూ కూడా మరి 2014 కానీ 2019 కానీ మరి 2024 ఎలక్షన్స్లో కూడా ప్రతి కార్యకర్త మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే మరి ఆ పిలుపు ద్వారా ఒక మీటింగ్ కానీ లేకపోతే ఒక సభలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ఒక ర్యాలీలు చేయడం కానీ ప్రజలకి ఏదైనా కష్టం ఉంటే ఒక సేవ చేసే విధంగా మరి ఆయన వెన్నంటే ఉన్నటువంటి కార్యకర్తల్ని దగ్గర చేర్చుకోవాలన్న ఆలోచనతోటి వారందరికీ కూడా ఒక రాజకీయ పరంగా అవ్వచ్చు, లేకపోతే పార్టీని ఒక భాగస్వాములు చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ పార్లమెంట్ నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోటి మరి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మరి మేమందరూ కూడా కట్టుబడి ఇక్కడ సాధకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి ఏదైతే అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకుని వారికి తగ్గ స్థాయికి ఏ పదవికి అర్హులో వారికి ఒక బాధ్యతలు అప్పగించే విధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కార్యక్రమం మేమందరూ కూడా ఈ రోజున ఇక్కడ నెల్లూరులో ఇక్కడ టౌన్ హాల్లో ఇక్కడ సభ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు సాయంత్రం చూసుకుంటే కనుక మరి నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ ఇక్కడ మీటింగ్స్ వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నాం. మరి రేపొద్దున కావల్లో అక్కడ కాన్స్టిట్యూన్సీలో అక్కడ